పార్టీ ఫిరాయింపు కేసులో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పాడని కేటీఆర్ పేర్కొన్నారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని, అవసరమైతే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కామెంట్స్ ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కుమార్ గౌడ్ గారు అవును ఆ 10 మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు. మరి పీసీసీ ప్రెసిడెంటే అప్రూవర్ గా మారిపోయిన తర్వాత, పీసీసీ ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఆ 10 మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. వెంటనే నిర్ణయం తీసుకోవాలని పీసీసీ ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు గానీ ఇంకా ఏదో రకంగా తిమ్మిని బంబించేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు. పీసీసీ ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం. తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా ఉల్టా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.